అందరికీ నమస్తే. నేడు ఆంధ్రప్రదేశ్ యువతకి ఒక పండుగ రోజు. నిజంగానే ఉగాది అంటే మన తెలుగు వాళ్ళకి తొలి పండుగగా మనం చెప్పుకుంటాం. అలాంటి ఉగాది నాడు యువతకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి మరొక పండుగ తోడైంది. అదే జాబ్ క్యాలెండర్. నారా లోకేష్ గారు ఆనాడు యువగలం పాదయాత్ర చేసేటప్పుడు నేను జాబ్ క్యాలెండర్ ఇస్తాను, ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే బాధ్యత నాది అని నాడు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు తన పాదయాత్రలో వెళ్లేటప్పుడు యువతకు ఒక భరోసా ఇచ్చాడు. దానికి తగ్గట్టుగానే అధికారం లేకొచ్చిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సితో 16,000 పోస్టులు ఇస్తే మళ్ళీ ఆ తర్వాత కానిస్టేబుల్ ఉద్యోగాలు ఒక 6,000 దాకా, మళ్ళీ అనేక సెక్టార్లలో దాదాపుగా 9,000 పోస్టుల వరకు భర్తీ చేయడం జరిగింది. నేడు ఉగాది కానుగ్గా యువత కోసం ఏదైతే మాటిచ్చాడో జాబ్ క్యాలెండర్, ఆ జాబ్ క్యాలెండర్ ని ఈ రోజు రిలీజ్ చేస్తూ 10,000కు పైగా పోస్టులు ఇవ్వడానికి ఒక ట్రాన్స్పరెన్సీగా ఈ విధంగా ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు రిజల్ట్ వస్తుంది, ఒక ట్రాన్స్పరెన్సీగా ఇవ్వడం జరిగింది. దీని ద్వారా యువతకి ఇచ్చిన మాట నాడు నారా లోకేష్ గారు నేడు నిలబెట్టుకోవడం జరిగింది. నిజంగా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్లు మనం నిర్లక్ష్యాన్ని చూసాం. యువతని పట్టించుకోకుండా గత పాలకులు యువతని నిర్వీర్యం చేసి చూసాం. కానీ ఈ ప్రభుత్వం ఆ రోజు ప్రతిపక్షంలో చెప్పిన విధంగా ఈ రోజు యువతకు ఒక పక్క ఉద్యోగాలు చూపిస్తూ ప్రభుత్వ రంగంలో జాబ్ క్యాలెండర్ ఇస్తూ, అదే విధంగా ప్రైవేట్ రంగంలో అనేక పరిశ్రమల్ని, ఐటీ కంపెనీలు కావచ్చు, డేటా సెంటర్లను కావచ్చు, క్వాంటమ్ వ్యాలీ ఒక పక్క, అదే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఈ విధంగా అనేక సెక్టార్లలో అనేక కంపెనీలను తీసుకొని వచ్చి ఈ రోజు మన యువతకు ఉపాధి కల్పిస్తూ, ఇటుపక్క ఒక పక్క స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తూ, ఇటుపక్క స్టార్ట్అప్స్ డెవలప్ చేస్తూ, ఈ విధంగా యువతకి అండగా నిలబడి ఏదైతే 20 లక్షల ఉద్యోగాలని హామీ ఇచ్చారో ఆ హామీలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి రంగాల్లో అని దానికి కట్టుబడి ఈ రోజు పనిచేస్తూ యువతకి ఒక భరోసా ఇచ్చిన నారా లోకేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ లోకేష్ అన్న. ఎందుకంటే మీరు ఆ రోజు మాట ఇచ్చారు. ఈ రోజు మాలాంటి ఎంతో మంది యువతకి ఒక భరోసాని ఇస్తూ ఉన్నారు. ఈ రోజు యువతంతా అంటున్నారు మాటిచ్చి నిలబెట్టుకోవడం అంటే ఇది అని. గతంలో ఉన్న పాలకులు జాబ్ క్యాలెండర్ అని ఒక జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వకుండా 5 ఏళ్లు యువత సమయాన్ని వృధా చేస్తే, అదే విధంగా నాడున్న పాలకులు యువతని గంజాయికి బానిసలు చేసి వాళ్ళ జీవితాన్ని నిర్వీర్యం చేస్తే, ఈ ప్రభుత్వంలో గంజాయి వద్దు బ్రో అని ఒక పక్క చెబుతూ, ఒక పక్క యువతకి స్కిల్ డెవలప్మెంట్ ఇస్తూ, ఎవరన్నా సొంతంగా ఎదగాలంటే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, ఏపీ ఇన్నోవేషన్ హబ్, ఈ విధంగా ఎంఎస్ఎంఈల ద్వారా వాళ్ళకి చేయూతనిస్తూ ఈ రోజు యువత అందరికీ ఒక భరోసా, యువత అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు ఒక పెద్దన్నలాగుంటూ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఒక మంచి మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్న నారా లోకేష్ అని కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా యువతంతా మీ వెంటుంటారు. ఎందుకంటే ఈ రోజు గత పాలకులు ఇచ్చిన మాట తప్పితే మీరు ఈ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మా అందరికీ ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ఎంతో మంది కోచింగ్ సెంటర్లలో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక ఆశా జ్యోతి లాగా ఈ రోజు మీరు నిలిచారన్న. థ్యాంక్ యూ లోకేష్.